చెయ్యంది చెప్పంది బీజేపీ అధికారికంగా అనంది మనం విమర్శించడం అనేది న్యాయం కాదు. రైట్ సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడున్న తెలంగాణ నాయకులు అంటే పక్క రాష్ట్రం గురించి మాకు ఎందుకు, మా రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యమంటూనే వాళ్ళ మనసులో మాట బయటపెట్టేస్తూ ఉన్నారు సార్. కేటీఆర్ ఏం మాట్లాడారో చూసాం. కేసీఆర్ కూడా కాస్త జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతూ ఉన్నారనే ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అని కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేసిన పరిస్థితి. ఓవైసీ కూడా కామెంట్ చేశారు సార్. ముస్లింలు దళితులకు చంద్రబాబు నాయుడు శత్రువు అంటూ. రాజకీయ అవకాశవాది చంద్రబాబుకు ముస్లింలపై ప్రేమ లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన మతతత్వ ఫ్యాసిస్ట్ పార్టీలు వారు అధికారంలోకి వస్తే ముస్లిం దళిత రిజర్వేషన్లు తీసేస్తారు. ముస్లిం దళితులకు అండగా నిలిచే సెక్యులర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఓవైసీ జగన్కి మద్దతుగా మాట్లాడారు. గతంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా ఇదే కదా సార్. మీరు మీ క్వశ్చన్లోనే తప్పుడు అంశం అగైన్ ఏంటంటే ఓవైసీ తెలంగాణ నాయకుడు కాదండి, పక్క రాష్ట్రం అని మీరు కంక్లూషన్ జాతీయ నాయకుడు. అరే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తాదులు ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిన వాడు పక్క రాష్ట్రం తెలంగాణ నాయకుడు ఎట్లయితారండి? ఎంఐఎంకి మహారాష్ట్రలో ఎంపీ ఉన్నారు సార్. అర్థం కావాలి బేస్ అంతా తెలంగాణ బేస్ ఉండవచ్చు అండి. పార్టీ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు బీజేపీకి బేస్ గుజరాత్లో ఉంది కదా అని పార్టీ కాదు, జాతీయ పార్టీ కాదంటారా? సో అసలు బీహార్లో 5 ఎమ్మెల్యేలు గెలిచారు, బీహార్లో 5 ఎమ్మెల్యేలు గెలిచారు, పార్లమెంట్ మహారాష్ట్రలో ఎంపీ గెలిచారు, యూపీలో పోటీ చేస్తున్నారు. మీరు ఆ పార్టీ మీరు తెలంగాణ పార్టీగా భావించి పక్క రాష్ట్రం నుంచి మాట్లాడారు. టెక్నికల్ గా అది జాతీయ పార్టీయే, కానీ పొలిటికల్ గా నాట్ టెక్నికల్. మీరు దయచేసి ఆర్గ్యూ చేయకండి. టెక్నికల్ గా పొలిటికల్ గా, కానీ ఆంధ్రాలో టెక్నికల్ గా జాతీయ పార్టీ కాదు. అది కూడా రాంగే, మీకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్. అది ఎంఐఎం నాకు తెలిసినంత జాతీయ పార్టీ కాదు. టెక్నికల్ గా జాతీయ పార్టీ కాదు. ఫర్ ఇన్ఫర్మేషన్, టెక్నికల్ గా జాతీయ పార్టీ కావాలంటే ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని సీట్లు ఉండాలి, ఇన్ని ఓట్లు ఉండాలి, నా లెక్క వేరే. కానీ పొలిటికల్ గా ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తూ, బీహార్లో పోటీ చేస్తూ ఎమ్మెల్యేలు గెలుస్తున్న పార్టీని మీరు తెలంగాణ పార్టీ, ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం ఎట్లా? కానీ ఆంధ్రప్రదేశ్లో పార్టీకి ప్రాతినిధ్యం లేదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూడా ప్రాతినిధ్యం లేదు, కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేదు. మరి ఆ పార్టీలు మాట్లాడద్దు. నాయకులు ఉన్నారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి బీజేపీకి ఉందా? అలాగే సార్, ఎంఐఎంకి నాయకులు ఉన్నారా ఆంధ్రప్రదేశ్? నేను అనే పాయింట్ ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఒక రాష్ట్రం గురించి మాట్లాడకూడదు అనే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. ఇప్పుడు అలా అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏం లేదు, మాట్లాడతలేరా? కేరళలో బీజేపీకి ఒక్క ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు, మాట్లాడతలేరు. చరిత్రలో లేడు ఇంతవరకు కేరళలో. ఆంధ్రప్రదేశ్లో కనీసం చరిత్రలో ఫ్లోలో పక్క రాష్ట్రం అందువల్ల మనకు క్లారిటీ ఉండాలి. ఫ్లో వివరణ ఇస్తున్నా అంటే మనం ఇది చూసే వాళ్ళు లక్షల మంది చూస్తారు. మన క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. తప్పు మాట్లాడితే జనంలోకి లైవ్లో వెళ్ళిపోతుంది. అందువల్ల క్లారిటీ ఉండాలి మనకు. సో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ ఏఎంఐఎం పార్టీ యూపీలో పోటీ చేస్తుంది, మీకు బీహార్లో పోటీ చేస్తుంది, మహారాష్ట్రలో ఎంపీ గెలిచిన పార్టీ. అందువల్ల ఆ పార్టీకి దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్న రాజకీయ పరిస్థితులపైన మాట్లాడచ్చు. ఆ మాటకొస్తే ప్రాంతీయ పార్టీ కూడా మాట్లాడచ్చు, మాట్లాడకూడదని లేదు. మనం ఇజ్రాయెల్ గాజా గురించి మాట్లాడతలేమా? మనం గాజాలు ఉన్నామా, ఇజ్రాయెల్ ఉన్నామా? ఎందుకు మాట్లాడుతున్నామని? మరి అమెరికా ఎన్నికల గురించి మాట్లాడతలేమా? బైడెన్ గురించి? మనం అమెరికాలో ఉన్నామా? మనం అమెరికాలో ఓటర్లమా మీరు నేను? అందువల్ల మాట్లాడకూడదు పక్క రాష్ట్రం అనే సిద్ధాంతం కరెక్ట్ కాదు. తర్వాత ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో ఎంఐఎం పాత్ర ఏంటి? ఎంఐఎం ఇప్పటి వరకు టీడీపీ, బీజేపీ కలవక ముందు కూడా జగన్కి అనుకూలం ఉండే. కలిసిన తర్వాత ఇక వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఇంకెలాగో బీజేపీతో కలవరు కదా అఫీషియల్గా అయితే. అన్అఫీషియల్గా దేశంలో ఏం చేస్తున్నారు తర్వాత అనేది. అఫీషియల్గా అయితే బీజేపీతో ఉన్న పార్టీలతో ఎంఐఎం ఉండదు. అందువల్ల ఎంఐఎం మొదటి నుంచి కూడా జగన్ పట్ల సానుకూలంగా మాట్లాడుతూ వచ్చారు. కానీ అసలు ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు ఓవైసీ ఇవాళ జగన్కి అనుకూలంగా మాట్లాడడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఏమైనా లాభమా? నా అంచనా నష్టము. సెక్యులర్ పార్టీస్గా చెప్పే పార్టీలు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఇదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ఓటర్స్ ఇప్పటికే జగన్ వెనకాలన్నారు. టీడీపీ, బీజేపీ అలయన్స్తో ఇంకా ఈ ప్రక్రియ పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి వెనకాలే ముస్లిం ఓటు కన్సాలిడేట్ అవుతుంది. ఓవైసీ రంగంలో దిగి అదనంగా ఒక్క ముస్లిం ఓటు తెచ్చేది లేదు. అదనంగా తేకపోగా ఏం జరుగుతుందంటే ఎన్డీఏకు హిందూ కన్సాలిడేషన్కు ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పది. సో ఎలాగూ ముస్లిం ఓటు వచ్చేది, ముస్లిం ఓటు ఎలాగూ వస్తున్న దాన్ని
ఇప్పుడు ఓవైసీతో ఓవైసీతో వాళ్ళు మాట్లాడించారా మరి సాక్షిలో వచ్చిందని చెప్పారు మీరు. సాక్షిలో వచ్చింది. సాక్షిలో కవరేజ్ ఇచ్చారంటే ఓవైసీతో వాళ్ళే మాట్లాడించినట్టు కదా. దీనివల్ల ఏం సాధిస్తున్నారు? ఎన్డీఏ వెనకాల హిందూ ఓటు పోలరైజేషన్కు ఒక రకంగా సాక్షి మీడియా కృషి చేస్తుంది. ఇంతకన్నా రాజకీయ వ్యూహాత్మక తప్పేది ఇంకోటి ఉంటుందా? తమకు వచ్చే ఓట్లు ఎలాగో వస్తాయి. ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం ఓటు ఎక్కడ పోతుందో అన్న టెన్షన్ చంద్రబాబు నాయుడు పట్టుకుంది. అందువల్ల నిన్న కూడా క్లారిటీ ఇచ్చాడు, ముస్లిం రిజర్వేషన్లు బీజేపీ అధికారంలోకి వచ్చినా పోవు అని. పోతాయని చెప్పి వాళ్ళు చెప్తుంటే లేదో పోవు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ముస్లింల మీటింగ్లు చెప్పి ముస్లింలను వైసీపీ అణచివేస్తోంది అని చెప్పాడు. ముస్లింలకు మేము అండగా ఉంటామని రోజు చెప్తున్నాడు ముస్లిం ఓడిపోతుందని. సో ఇప్పుడు ఓవైసీని తీసుకొచ్చి వైసీపీ ఒక రకంగా చంద్రబాబు నాయుడు నెత్తి మీద పాలు పోస్తున్నారు. ప్రశాంతంగా ఆయన ఇప్పుడు ఎన్డీఏ చూడండి, ఓవైసీ వర్సెస్ అనే చంద్రబాబు ఓవైసీ భుజాల పైన తుపాకి పెట్టి భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇలాగే సెల్ఫ్ గోల్స్ రాజకీయాల్లో చేస్తూ ఉంటారు రాజకీయ పార్టీలు. సో దీనివల్ల హిందూ ముస్లిం ఓవైసీ ఇదే పోలరైజింగ్ పర్సన్. మనకు అర్థం కావాల్సింది, ఓవైసీ ముస్లిం ఓట్లు ఎన్ని తెస్తాడో తెలియదు, కానీ ఓవైసీ రంగంలో దిగితే హిందూ ఓట్లు పోతాయనేది నిజం కదా ఎక్కడైనా. సో ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్ కోరుకుంటున్నాడా? అందువల్ల ఓవైసీకి ఇప్పుడు సాక్షి మీడియా కవరేజ్ ఇవ్వడం అంటే ఒక రాజకీయ సెల్ఫ్ గోల్, అది పొలిటికల్ సెల్ఫ్ గోల్, ఒక స్ట్రాటజిక్ వ్యూహాత్మక తప్పిదం అది. రైట్ సార్. ఇక గాజు గ్లాసు గుర్తు విషయంలో